రేయ్ రమణ, ఇప్పుడు కుదిరిందారా నీకు రావడానికి? రేయ్, నువ్వు వ్యాపారాలు చేస్తున్నావు, నేను వ్యాపారం చేస్తున్నాను. పరిస్థితులు అర్థం చేసుకోవాలరా. ఏంట్రా అర్థం చేసుకునేది? నా కొడుకు పెళ్లి కంటే నీకు వ్యాపారాలు ఎక్కువైపోయా? లేదన్నయ్య గారు, రావాలనే అనుకున్నాం. కానీ కరెక్ట్ గా అదే టైంకి ఆయనకి దుబాయ్లో పని పడింది. వెళ్ళొచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. ఫ్లైట్ దిగ్గానే ఆయన చేయి పట్టుకుని నేరుగా ఇంటికే తీసుకొచ్చేశాను. వీడేంట్రా అప్పటికిప్పటికి ఏం మారలేదు? వాడెందుకు మారతాడు? మారితే నేనెక్కడ సంతోషంగా ఉంటాను అని వాడి బాధ. సర్లేరా, పిల్లలన్నాక అలాగే ఉంటారు. రేయ్ రాక రాక వచ్చారు, పోయి పోయి వాడి గురించి ఎందుకు? వదిలేయండి. ఏంట్రా వదిలేసేది? వదిలేయటానికి వాడేమన్నా పరాయి వాడంట్రా? నీ కన్న కొడుకు. నువ్వు చూస్తూ ఉండు, నువ్వు ఊహించినంత గొప్ప స్థాయిలో నిలబడి నీకు కనిపిస్తాడు. కనిపిస్తూనే ఉన్నాడుగా, చూస్తూనే ఉన్నాం. రేయ్, వయసులో ఉన్నప్పుడు మనం మాత్రం అల్లరి చేయలేదా? తిరగలేదా? ఆ తిరుగుళ్ళు వేరు, ఈ తిరుగుళ్ళు వేరు. అందరితో కలిసి తాగడాలు, తిరగడాలు, వీధుల్లో పడి గొడవ చేయడాలు. నన్ను నలుగురిలో అల్లరిపాలు చేయడానికే పుట్టాడు వీడు. తెలిసి తెలియని వయసులో స్నేహితులతో కలిసి కొన్ని అలవాట్లు అవుతాయిరా. ఒక వయసు వచ్చాక అవన్నీ తప్పులను తెలుసుకొని మార్చుకుంటారా. ఎంత చెప్పినా వినిపించుకునే మనిషి కాదులేరా వీడు. మనం విన్నామో చెప్పు? ఇన్ని చెప్తున్నావు, ఒకసారి మన కాలేజీ రోజులు గుర్తు చేసుకో. ఎన్నెన్ని చేసేవాడివి, ఎలా కొట్లాట్లకు దిగేవాడివి. ఆ రోజు ఆ చిదంబరం గాడు నన్నేదో అన్నాడని నువ్వు వాడి పళ్ళు రాలగొట్టలేదు. నాకింకా గుర్తుందిరా. ఇప్పుడు ఎవరిని ఎందుకులే గాని రండి కూర్చోండి. రేయ్ అర్జున్, వరుణ్, అవునరా, అందరూ వచ్చారు. కానీ నీ కోళ్ళు ఎక్కడా? తన గదిలో ఉంది అంకుల్, పిలుస్తానుండండి. అవును, ఇంకేంట్రా విశేషాలు? అంతా క్షేమమే కదా? అవును, మీ చెల్లెలు ఎక్కడా కనిపించడం లేదు? తన కిచెన్ లో ఉన్నట్టుంది, వస్తుందిలేరా. చాలా రోజులైంది అన్నయ్య గారు అందరినీ చూసి. ఓ ఎన్నా, మీరా? బాగుండారా? బావున్నామమ్మా. ఏమన్నా పెండ్లికి కూడా రాలేదో? కుదరలేదమ్మా, అదే చెప్తున్నాను వీడికి. అందుకే కనిపించిపోదామని వచ్చాను. ఎట్లుండారు? అందరూ బాగుండారా? బావున్నామమ్మా. ఒట్టిగానే వచ్చినారేంది? పిల్లల్ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది కదా.